ఎందుకు సెలెక్ట్ చేస్తున్నానని తర్వాత చెప్తా. 0001 మాత్రమే సెలెక్ట్ చేయండి ఫస్ట్‌ది. ఈ ఫీల్డ్‌ని వదిలేయండి. ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఏదైతే మీరు క్రియేట్ చేశారో అది రాయండి. ZSUN ఈజ్ మై కంపెనీ కోడ్. మీ సేల్స్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేయండి. మీ దగ్గర 2 డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఉన్నాయి, 10 డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఉన్నా నాకు సంబంధం లేదు. మీరు ఇప్పుడు ఒక కస్టమర్‌ని క్రియేట్ చేయబోతున్నారు. అండర్ ఏ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ కింద క్రియేట్ చేస్తారు? అంటే మీ ఇమాజినేషన్‌కి వదిలేస్తున్నాను నేను దాన్ని. మీ దగ్గర 2 డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఉన్నాయి. ఒకటి డీలరు, ఒకటి డైరెక్ట్, ఒకటి ఇంకేదో ఉంది. నా దగ్గర డీలరు, డైరెక్ట్ ఉందనుకుందాం. డైరెక్ట్ అన్నాననుకోండి, ఇక్కడ నేను డైరెక్ట్ అని పెట్టాననుకోండి, దాని మీనింగ్ నేను చేయబోయే కస్టమర్ ఒక ఇండివిడ్యువల్ కస్టమర్. నేను డీలర్ అని పెట్టాననుకోండి, నేను చేయబోయే కస్టమర్ ఒక డీలర్ పేరు. ఒక డీలర్‌ని క్రియేట్ చేయబోతున్నాను. అంటే వెంకటేశ్వర మోటార్స్ అనో, అదే ఏదైతే అది మేబీ శ్రీనివాస మెడికల్ స్టోర్ అనో, లేకపోతే ఏంటది రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ అనో, నాకు తెలీదు. అది కస్టమర్ నాకు. నేను సన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ. అది డీలర్ అయితే. ఇండివిడ్యువల్ కస్టమర్ అనుకోండి, పలానా వెంకటేషు, నరేషు ఎవరో ఉంటారు. సో ఏ డిస్ట్రిబ్యూషన్ ఛానల్‌లో మీరు అసైన్ చేస్తున్నారనేది మీకే వదిలేస్తున్నాను నేను. సో నేను నాకు గుర్తులేదు నాది. ఎస్‌యునా? ఎస్‌జెడ్డా? ఎస్‌యు ఈజ్ డీలర్ కరెక్ట్? ఎస్. Yes, sir. SU dealer, ఎస్‌యు ఈజ్ డీలర్. ఓకే. డీలర్‌కి ఇప్పుడు నేను డీలర్‌ని క్రియేట్ చేయబోతున్నాను. ఈ డీలరు ఏ ప్రొడక్ట్ జోన్‌లో అంటే ఏ డివిజన్ కింద క్రియేట్ చేయాలి ఈ డీలర్‌ని? సో నా దగ్గర ఉన్న చాలా ఉన్నాయి కదా! సో ఈ డీలర్‌కి ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ అమ్ముదాం అనుకుంటున్నాను. సో అంటే ఈ డీలర్‌కి మీకు ఇక్కడ చాలా డౌట్స్ వస్తాయి. నేను చెప్తున్నాను, వెరీ క్లియర్‌గా చెప్తున్నాను. మీరు కన్‌ఫ్యూజ్ అయిపోతారు ఇక్కడ. మిగతాయి లేదా అనే క్వెషన్ వస్తా ఉంటది. ప్లీజ్ కీప్ ఇట్ విత్ యూ. నేను చెప్తాను. ఓటీసీ మెడిసిన్స్, జెనరిక్ మెడిసిన్స్ 2 ఉన్నాయి. సో ఇప్పుడు ఈ కస్టమర్ ఏదైతే నేను క్రియేట్ చేయబోతున్నానో వాడికి ఏ మెడిసిన్స్‌ని అమ్ముదామనో లేకపోతే కొందామనో వచ్చాడో ఆ కస్టమర్. ఎగ్జాంపుల్ నేనే డీలర్‌ని. ఇంతవరకు సన్ ఫార్మాకి నేను వెళ్ళలేదు. ఇమాజిన్. నేను కూడా ఒక డీలర్‌నే. అంటే నాకొక మెడికల్ షాప్ ఉంది బయట మార్కెట్‌లో. ఓకే. థింక్ లైక్ దిస్. ఓకే. నాకొక మెడికల్ షాప్ ఉంది. నేనే డీలర్‌ని. అంటే నేను డీలర్‌ని అంటే మేబీ అరబిందో ఫార్మసీ లేకపోతే ఇంకేదో సిప్లా వాళ్ళందరూ నాకు రోజు మెడిసిన్స్ సప్లై చేస్తున్నారు. వెరీ గుడ్. బట్ నేనెప్పుడు సన్ ఫార్మా నుంచి తీసుకోలేదు. మీరిప్పుడు సన్ ఫార్మా నుంచి ఆలోచించాలి. నేనొచ్చాను మీ షాప్‌కి. అంటే ఇన్ ద సెన్స్ మీ ప్లాంట్‌కో, మీ సేల్స్ ఆఫీస్‌కో ఎటుకో వచ్చాననుకుందాం. నేను చెప్తున్నాను. మీరే కౌంటర్‌లో కూర్చొని ఉన్నారనుకుందాం. నేను చెప్తున్నాను మీతో ఏమని? బాస్, నాకొక మెడికల్ షాప్స్ ఉన్నాయి. 3, 4 ఉన్నాయి. ఐయామ్ ఏ డీలర్ ఫర్ అపోలో ఫార్మసీ. మేబీ ఐయామ్ ఏ డీలర్ ఫర్ సిప్లా. ఐయామ్ ఏ డీలర్ ఫర్ అరబిందో. ఐయామ్ ఏ డీలర్ ఫర్ సమ్ ఎక్స్ కంపెనీ. అంటే వీళ్ళందరికీ నేను డీలర్‌ని. సో రేపటి నుంచి మీ దగ్గర కూడా ప్రొడక్ట్స్ కొందాం అనుకుంటున్నాను. సో ఐ వాంటెడ్ టు బికమ్ ఏ డీలర్ ఆన్ యువర్ సైడ్ ఆల్సో. అంటే సన్ ఫార్మా దగ్గర కూడా నేను డీలర్ లాగా అవుదాం అనుకుంటున్నాను. మీరు నాకు డీలర్‌కి ఉన్న అన్ని ఫెసిలిటీస్ నాకు ఇవ్వాలి అని అంటున్నాను. ఓకే. ఇప్పుడు నా దగ్గర 2 డివిజన్‌లు ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర 2 డివిజన్‌లే ఉన్నాయి కదా! అంటే నేను సన్ ఫార్మాలో 2 ప్రొడక్ట్స్ అమ్ముతున్నాను. అంటే 2 డివిజన్ ప్రొడక్ట్స్ అమ్ముతున్నాను. ఒకటి ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ అంటే ఓటీసీ మెడిసిన్స్, జెనరిక్ మెడిసిన్స్. ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ అంటే ఓటీసీ మెడిసిన్స్ అంటే మనం ఆ ఓలిని స్ప్రే అవి ఇవి ఉన్నాయి కదా! అవి. జెనరిక్ మెడిసిన్స్ అంటే పారాసిటమాల్, ఈ హెడేక్ టాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అనుకోండి కొంచెంసేపు. నాకు కూడా అంతగా తెలీదు. బట్ చెప్తున్నాను. సో ఈ ఓటీసీ మెడిసిన్స్ అమ్ముతున్నాను, జెనరిక్ మెడిసిన్స్ అమ్ముతున్నాను. ఇప్పుడు నేనేం అడుగుతున్నాను చూడండి. యాస్ ఏ కస్టమర్‌గా అంటే యాస్ ఏ డీలర్‌గా. నాకు ప్రెజెంట్ జెనరిక్ మెడిసిన్స్ ఇవ్వండి చాలు. లేదా
ఎస్యూతో ఎస్యూ ఉంది కాబట్టి కొంచెం దగ్గరగా ఉంటుంది కదా సార్. నాకు ఇప్పుడు ఓటీసీ మెడిసిన్స్ ఇవ్వండి చాలు మీవి. అంటే మీ ఓలిని స్ప్రేలు, ఇంకేవో మీ టాబ్లెట్ ఏదో ఉన్నాయి కదా, స్ట్రెప్సిల్స్ లాంటివి ఏమో నాకు తెలీదు. ఓకే చెప్తున్నాను. ఇవి ఇవ్వండి, నా కౌంటర్‌లో పెట్టుకుంటా. సేల్ అయితే గనక నేను నెక్స్ట్ మెడిసిన్స్ కొంటా. ఓకే. నో ప్రాబ్లమ్. ఐ విల్ గివ్ యూ. సో అంటే నేను అడిగిన ప్రొడక్ట్స్ ఈ డివిజన్‌లో ఉంటాయి. సో ఐ హావ్ టు సెలెక్ట్ దట్ డివిజన్. ఓకే. ఈ డివిజన్ సెలెక్ట్ చేశా. ఇప్పుడు ఇంకా మీరు ఇక్కడ ఏం ఎంటర్ చేయొద్దు. మీకు ఇక్కడ ఓకే కొట్టిన తర్వాత మీకు ఇక్కడ ఎర్రర్ వస్తుంది అంటే, మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఓకే కొట్టిన తర్వాత మీకు ఇక్కడ ఎర్రర్ వచ్చింది అంటే దాని మీనింగ్ మీరు ప్రాపర్‌గా సేల్స్ ఏరియా డిజైన్ చేయలేదు అని అర్థం. మళ్ళీ చెప్తున్నా, మీకు ఇక్కడ ఎర్రర్ వస్తే మీరు మీ సిస్టంలో సేల్స్ ఏరియా కరెక్ట్‌గా లేదు. ప్లీజ్ డిలీట్ యువర్ సేల్స్ ఏరియా అగైన్ అండ్ రీసెట్. అది చెయ్యాలి. అది చెయ్యండి. ఎర్రర్ వస్తే. ఎర్రర్ రాకుండా ఇలా లోపలికెళ్ళిపోతే మీ సేల్స్ ఏరియా కరెక్ట్‌గా డిజైన్ చేసినట్టు అర్థం. ఓకే. కంపెనీ కోడ్‌కి సేల్స్ ఆర్గనైజేషన్ అసైన్ చేసుందో లేదో అప్పుడు కూడా ప్రాబ్లమ్ వస్తది. కంపెనీ కోడ్ నుంచి సేల్స్ ఆర్గనైజేషన్ అసైన్ చేయకపోయినా, మీ సేల్స్ ఏరియాని సేల్స్ ఆర్గనైజేషన్‌కి అసైన్ చేయకపోయినా, అంటే ఇన్ ద సెన్స్ సేల్స్ ఏరియా ప్రాపర్‌గా డిజైన్ చేయకపోయినా ఈ ఎర్రర్ వస్తది. అక్కడ. ఆ ఎర్రర్‌ని తప్పించుకోవాలంటే మీరు ఒకసారి మీ ఆర్గనైజేషన్ ఎలిమెంట్స్‌ని ప్రాపర్‌గా కళ్ళన్నీ అక్కడే పెట్టి చెక్ చేయాలి. ఓకే. నెక్స్ట్ నా ఉద్దేశ్యం ఏంటంటే మీ ప్రాబ్లమ్‌ని మీరే సాల్వ్ చేసుకునే విధంగా ఉండాలి మీరు. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను అంతే. ఎందుకంటే రేపొద్దున మీతో పాటు నేను రాను. మీరే ఉంటారు ఆడ కూర్చొని మీ ప్రాబ్లమ్ మీరే సాల్వ్ చేసుకోవాలి. టైటిల్. సో నేను కస్టమర్‌ని కదా! ఇప్పుడు మీరే క్రియేట్ చేస్తున్నారు నన్ను. నా పేరు పెట్టి మీరే క్రియేట్ చేస్తున్నారండి. ఓకే. రైట్. కస్టమరా ఎవరు ఈయన? ఓకే. మేబీ కంపెనీ కదా! నేను ఒక కంపెనీని. ఏంటి ఆ కంపెనీ? శ్రీనివాస మెడికల్. ఐ డోంట్ నో. శ్రీనివాస మెడికల్, ఏఎక్స్ మెడికల్, జెడ్ఎక్స్ ఐ డోంట్ నో. నేను ఊరికే పేరు రాస్తున్నాను. అంటే చూస్తా ఉంటాను కాబట్టి రాశాను అంతే. ఈ పేరు. మీరు ఏదేదో పెట్టుకోండి మీ ఇష్టం. ఓకే. మెడికల్ స్టోర్స్. ఓకే. మల్టిపుల్ ఉన్నాయి నా దగ్గర. ఓకే. ఎస్ఎంఎస్ షార్ట్ కట్ నేమ్ దీనిది. వీడికి ఎస్ఎంఎస్ అని పెట్టా. శ్రీనివాస మెడికల్ స్టోర్ ఎస్ఎంఎస్. సార్ ఒక డౌట్ సార్. ఈ ఫీల్డ్స్ లో చెక్ బాక్స్ వచ్చింది కదా సార్, ఏంటి సార్ అది? కొన్ని ఫీల్డ్స్ లో మీరు ఆ వీడియో చూడలేదు అయితే. నావిగేషన్ వీడియో చూసారా? ఫస్ట్ 4 క్లాసెస్ అయితే నేను జాయిన్ అవ్వలేదు సార్. దాంట్లో ఉంది. తర్వాత ఒక రోజు ఒక వీడియో ఫార్వర్డ్ చేసి ఆ వీడియో చూడాలని చెప్పానే. రైట్. నో ప్రాబ్లం. నావిగేషన్ వీడియోలో ఉంటుంది ఇది. ఏంటంటే ఇది ఇలా టిక్ ఉంటే మ్యాండేటరీ ఫీల్డ్స్ అని అర్థం. తప్పకుండా ఫిల్ చేయాలి. అవి ఖచ్చితంగా ఫిల్ అవ్వాలి. లేకపోతే సిస్టమ్ ఊరుకోదు. మిమ్మల్ని ముందుకు వెళ్ళలేము. ఓకే. ఓకే. స్ట్రీట్ అడ్రస్ ఐ డోంట్ నో. మెయిన్ స్ట్రీట్ ఐ డోంట్ నో. ఓకే. అడ్రస్ దగ్గర మాత్రం నేను పిక్కలేటు. సో ఎందుకంటే అది డేటా మనం బిల్ చేయం. కస్టమర్ బిల్ చేసుకుంటాడు. మన ఇష్టం కాదు ఇది. సో నో ప్రాబ్లం. ఇక్కడ దీన్ని పట్టించుకోకండి. అడ్రస్ ఏదైనా ఫిల్ చేయండి. సో పోస్టల్ కోడ్ కస్టమర్ పోస్టల్ కోడ్ ఏదో ఒకటి పెట్టేయండి. ఏది పెట్టినా పని చేస్తుంది. 5 lakhs ఐ డోంట్ నో 25. ఓకే. సిటీ హైదరాబాద్. ఓకే. కంట్రీ ఇండియా. ఓకే. రీజియన్ వచ్చేసి నేను మొన్న రీజియన్స్ యాడ్ చేశాను, అన్ని ఒరిజినల్‌గా ఉన్నాయి. ఓకే. ఏదైనా ఒక రీజియన్ పెట్టండి. అదే ఏదైనా కాదు. తెలంగాణ రీజియన్ ఎక్కడ ఉందో చూడండి. తెలంగాణ. ఓకే. 36. ఓకే. ఇక్కడ ఇంగ్లీష్ ఉంటుందో అలా ఉంచేయండి. నేను ఇంకా దీంట్లో చాలా ఉంది ఎక్స్‌ప్లెయిన్ చేసేది. బట్ డేటా ఎంట్రీ మాత్రమే నేర్చుకుంటున్నాను ఇప్పుడు ప్రెజెంట్. ఓకే. కస్టమర్‌ని క్రియేట్ చేస్తున్నా. యాజ్ ఎ ఎండ్ యూజర్‌గా క్రియేట్ చేస్తున్నా. ఇప్పుడు ఇది ఎండ్ యూజర్ జాబ్ మనది కాదు. కన్సల్టెంట్ జాబ్ కాదు ఇది. కాకపోతే మనం టెస్టింగ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనకు కస్టమర్ కావాలి. మనకు తెలియాలి ఏం చేస్తున్నాము. ఓకే. 36 అడ్రస్ ఫిల్ అయింది. మిగతా ట్యాబ్‌లన్నీ వదిలేయండి. ఇప్పుడు ఏమి చేయొద్దు మీరు.
సింపుల్ గా కంపెనీ కోడ్ ట్యాబ్కి వెళ్ళండి. కంపెనీ కోడ్ ట్యాబ్కి వెళ్ళండి. ఇక్కడ పైన ఉంటుంది. మీకు ఇక్కడ కంపెనీ కోడ్ ట్యాబ్ కనపట్లేదు అంటే మీరు స్టార్టింగ్ స్క్రీన్ లో, మళ్ళీ చెప్తున్నా, స్టార్టింగ్ స్క్రీన్ లో ఇక్కడ కంపెనీ కోడ్ ఎంటర్ చేసి ఉండరు. ఇక్కడ ఎంటర్ చేసి ఉండకపోతే ఇక్కడ కంపెనీ కోడ్ ట్యాబ్ కనపడదు లోపల. సో ఇక్కడ ఈ డేటా అంతా ఫిల్ చేయాలి. ఓకే ఓకే, ఇక్కడ కంపెనీ కోడ్ డేటాకి వెళ్ళండి. వెళ్ళేసి ఏమీ చేయొద్దు. దీన్ని ఇక్కడ ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి మ్యాగ్నిఫైర్ గ్లాస్ కనపడుతుంది, సెర్చ్ బటన్ ఇది. దీన్ని ఓపెన్ చేస్తే యూ విల్ ఫైండ్ సమ్ ఎంట్రీస్. మీకు గనక ఈ ఎంట్రీస్ కనపడకపోతే మీరు కంపెనీ కోడ్ని సరిగ్గా కాపీ చేయలేదు అర్థం. చూడండి ఎన్ని చెక్స్ పెట్టా, అందుకనే ఇవన్నీ చెక్స్ దాటుకున్నాకే మనం ముందుకు వెళ్తాం. సో ఇక్కడ ఈ డేటా కనపట్లేదు అంటే మీ కంపెనీ కోడ్ సరిగ్గా లేదని అర్థం, అంటే మనం కాపీ సరిగ్గా చేయలేదని అర్థం. 1,40,000 ఇది సెలెక్ట్ చేయండి. 1,40,000 సెలెక్ట్ చేయండి. ఇక్కడ 1,40,000 ఇంకేం ఎంటర్ చేయొద్దు. ఇక్కడ చాలు. సేల్స్ ఏరియాకి వెళ్ళిపోండి. ఇక్కడ పక్కనే ఇప్పుడు కంపెనీ కోడ్ డేటా ఎలా ఉన్నాం కదా, అది పైకి వచ్చేస్తుంది. జనరల్ డేటా అంటే ఇందాక అడ్రస్ ఫిల్ చేసింది. కంపెనీ కోడ్ డేటా అంటే ఇప్పుడు ఒక నెంబర్ ఫిల్ చేసాము. ఇప్పుడు సేల్స్ ఏరియా డేటాలోకి వెళ్తున్నాం. సేల్స్ ఏరియా డేటాలో 4 ట్యాబులు ఉంటాయి. మొదటి ట్యాబ్లో ఏమీ ఫిల్ చేయొద్దు, ఇప్పుడు ఏం అక్కర్లేదు. రెండో ట్యాబ్కి వెళ్ళండి. ఇక్కడ 01 అని ఎంటర్ చేయండి. షిప్పింగ్ కండిషన్స్, ఇది ఎక్కడో విన్నాం కదా, చూద్దాం ఎక్కడ విన్నాము, తర్వాత చెప్దాం, మాట్లాడుకుందాం. ఇక్కడ 01 అని ఎంటర్ చేయండి చాలు. ఈ ట్యాబ్ లో మొత్తంలో ఈ 01 ఒక్కటి మాత్రం ఎంటర్ చేయాలి, ఇంకేం చేయక్కర్లేదు ఇప్పటికి. తర్వాత ఇందులో బిల్లింగ్ ట్యాబ్కి వచ్చాం. ఇందులో ఇన్కో టర్మ్స్ అని ఉంది, ఇది ఓపెన్ చేయండి. ఇందులో ఏదో ఒకటి మీకు ఇష్టం వచ్చింది తీసుకోండి. ప్రియాన్ బోర్డ్ ఏదైనా ఒక ఆప్షన్ తీసుకోండి. ఇక్కడ మీకు ఇష్టం వచ్చిన సిటీ పేరు రాసుకోండి, ఏదో ఒక పేరు ఏదైనా పర్లేదు. హైదరాబాద్, ఓకే, ఇలా 2 రాయండి. తర్వాత నెక్స్ట్ది టర్మ్స్ ఆఫ్ పేమెంట్ 0001 సెలెక్ట్ చేయండి, లేదా టైప్ చేసినా పర్లేదు, 0001 అని టైప్ చేసినా పర్లేదు. ఇక్కడ అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ 01 అని టైప్ చేసినా పర్లేదు, దీనిలోంచి వెతికి వెళ్ళి 01 పట్టుకొచ్చినా పర్లేదు. ఇక్కడ ట్యాక్స్లు 0 పెట్టేయండి, 0 ట్యాక్స్. ఇప్పుడు ఎంటర్ కొట్టండి. ఇక్కడ ఏం ఎర్రర్ లేదు. 1 2 3 4 5 6 ఫీల్డ్స్ ఫిల్ చేసాం. నెక్స్ట్ది పార్ట్నర్ ఫంక్షన్కి వెళ్ళండి. మీ పేర్లు 4 సార్లు కనపడతాయి. మీరు క్రియేట్ చేసిన కస్టమర్ పేరు గుడ్ 4 సార్లు కనపడుతుందంటే గుడ్. తర్వాత అయిపోయింది అంతే, ఇంకేం చేయొద్దు. మీరు సేవ్ కొట్టండి. 100,853 దీన్ని మాత్రం రాసుకోండి పక్కన. 100,853 ఇక్కడ రాయండి. కస్టమర్ 100,853 కస్టమర్. ఓకే, ఇది కస్టమర్ని క్రియేట్ చేయడం. XD02లోకి వెళ్తున్నాను. ఇప్పుడు ఇందాక క్రియేట్ చేసిన కస్టమర్ నెంబరు మళ్ళీ సేమ్ సేల్స్ ఏరియా కంపెనీ కోడ్ ఇచ్చి ఓపెన్ చేస్తే యూ కెన్ ఏబుల్ టు మాడిఫై ఈ డేటా. ఇది వద్దులేండి, ఇప్పుడు వదిలేయండి. XD02కి 3కి వెళ్ళాల్సిన పని లేదు. ఒకవేళ వెళ్ళాలనుకున్నా కూడా మీరు జస్ట్ టీ కోడ్ టైప్ చేసి అదే కస్టమర్ని ఇందాకలే మాడిఫై చేయడానికి వచ్చింది, ఇప్పుడేమో మాడిఫై చేయడానికి రాలేదు. అదే మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ 3తో వెళ్తే డిస్ప్లే అవుతుంది, డిస్ప్లే మాత్రమే అయింది. చూడండి, ఏ ఫీల్డ్ మీరు మాడిఫై చేయలేరు. 2తో వెళ్ళారనుకోండి, XD02 వెళ్ళారనుకోండి, ఇదే కస్టమర్ 100,853 మై కస్టమర్. 2తో వెళ్తే యూ కెన్ చేంజ్ ద డేటా విచ్ యూ ఎంటర్డ్ ఆల్రెడీ. 1 ఈజ్ ఫర్ ప్యూర్లీ న్యూ క్రియేషన్. ఇంకొక కొత్త కస్టమర్ని క్రియేట్ చేయాలి. XD01 మళ్ళీ 0001 ఈ ఫీల్డ్ ఎంటీ ఉంచండి. ZSUN మేబీ ఈసారి కస్టమర్ వస్తాడు, మేబీ ఇంకోటి అడిగాడు, ఎస్ ఎంటర్. సో ఇలా మీరు ఎన్ని కస్టమర్లను క్రియేట్ చేయగలిగితే అన్ని కస్టమర్లని క్రియేట్ చేయండి. మీ ఓపిక ఎంత మందిని క్రియేట్ చేస్తే మీరు అంత ప్రాక్టీస్ బాగా అవుతుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదే మన హార్ట్. కస్టమర్ తోనే మనం ఇనీషియల్ గా ఎంటర్ అయ్యేది. కస్టమరే మనకి మెయిన్.
ఎస్డికి కస్టమరే మెయిన్. ఇందులో ఉన్న మోస్ట్ ఆఫ్ ద ఫీల్డ్స్ మనం మాట్లాడుకుంటాం. ప్రతి ఫీల్డ్ గురించి డిస్కస్ చేసుకుంటాం. ఎందుకు అంటే ఇదే మనకి మెయిన్. సో మీరు ఎంటర్ చేసేటప్పుడు ఏమేమి ఎంటర్ చేస్తున్నారో ఫీల్డ్ నేమ్ని అట్లీస్ట్ చదవండి. రీకన్సిలేషన్ అకౌంట్ ని ఎంటర్ చేశాను ఇక్కడ, రీకాన్ అకౌంట్ అంట. రీకన్సిలేషన్ అకౌంట్ ఎంటర్ చేశాను ఇక్కడ ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయో చదవండి. ఎంటర్ చేయడం అంటే ఓ పడిపోయి ఎలా డటాటా కొట్టేయడం కాదు, స్పీడ్ వద్దు నాకు. సేల్స్ డిస్ట్రిక్ట్ అనే ఫీల్డ్ ఉంది, ఓకే. సేల్స్ ఆఫీస్ అనే ఫీల్డ్ ఉంది, ఓకే. కస్టమర్ గ్రూప్ అనే ఫీల్డ్ ఉంది, ఓకే. కరెన్సీ అనే ఫీల్డ్ ఉంది, అన్నీ ఉన్నాయి. షిప్పింగ్ లో డెలివరీ ప్రియారిటీ అనే ఫీల్డ్ ఉంది, ఆర్డర్ కాంబినేషన్ అనే ఫీల్డ్ ఉంది, షిప్పింగ్ కండిషన్స్ ఇక్కడ ఎంటర్ చేయమన్నారు, ఓకే. 01 ఎంటర్ చేశారు. డెలివరింగ్ ప్లాంట్ అనేది ఉంది కానీ ఎంటర్ చేయలేదు మనం, ఓకే, నో ప్రాబ్లం. రెలవెంట్ ఫర్ పిఓడి టైం ఫ్రేమ్. ఇలా చదువుకుంటూ కస్టమర్ క్రియేట్ చేయండి. ఎస్పెషల్లీ సేల్స్ ఏరియా డేటా. జనరల్ డేటా టేక్ లైట్, నో ప్రాబ్లం. అది ఎలాగో అడ్రస్ ఏ ఉంటుంది కాబట్టి. అది మిగతాయి కొన్ని ఉంటాయి, నేను తర్వాత చెప్తా. కంపెనీ కోడ్ డేటా కూడా కొంచెం లైట్ తీసుకోండి, నో ప్రాబ్లం. రీకన్సిలేషన్ అకౌంట్ మిగతా ఫీల్డ్స్ ఎలా మాట్లాడుకునేప్పుడు వస్తాయి. సేల్స్ ఏరియా డేటా మాత్రం అలా చేయొద్దు. ప్రతి ఫీల్డ్ చదువుకున్నాకే నెక్స్ట్ ట్యాబ్కి వెళ్ళండి, ఓకే. ఫీల్డ్ పేరు చెప్పగానే ఏరియా గుర్తొచ్చేంత విధంగా చదువుకోండి, ఓకే. కస్టమర్ని క్రియేట్ చేయండి. అలా అన్ని కస్టమర్లు క్రియేట్ చేయండి. హార్డ్లీ మీరు 2వ 3వ కస్టమర్ క్రియేట్ చేసిన తర్వాత మీకు తెలియకుండా మీరు డేటా ఎంట్రీ చేసేస్తారు, ఓకే. మీకు తెలియకుండా మీరు ఎంట్రీ చేసేస్తారు. అది చేసేసేయండి, కస్టమర్ని క్రియేట్ చేయండి. రేపొద్దున నేను చెక్ చేస్తా, మొహమాటమే లేదు. రేపు ఉందా సార్ క్లాస్? రేపు సాటర్డే రేపు వద్దులేండి, వద్దులేండి సార్, విల్ ప్రాక్టీస్ రేపు అంతా ఈ వీక్ అంతా. అప్పుడే స్టార్ట్ చేశారా మీరు? అప్పుడే స్టార్ట్ చేయకూడదే, క్లాస్ పెట్టాలని అడుగుతారు మీరు, నేను వద్దని చెప్పాలి. యాక్చువల్ గా మీరు రివర్స్ లో చెప్తున్నారు. కొన్ని రోజుల తర్వాత నేను క్లాస్ పెడతానని చెప్తా, వద్దు సార్ ఆపేయండి అని చెప్పి మీరు చెప్పాలి. అప్పుడే రియలైజేషన్ స్టేజ్కి వచ్చారు మీరు. అలా చేయొద్దు, ప్రాక్టీస్ చేయాలి గట్టిగా, ఓకే. సరే చేయండి, నో వరీస్. నేను ఊరికే అంటాను సరదాగా, సరే. ఎన్ని డౌట్స్? ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మర్చిపోయాను స్క్రీన్ లో. కస్టమర్ క్రియేషన్ క్లియర్ గా ఉంది, అది ప్రాక్టీస్ ఇట్ సార్. మీరు ఒక డౌట్ రాసి పెట్టుకున్న అడుగుదాం అని. మీరు పొజిషన్ క్రియేట్ చేసేటప్పుడు ప్లాంట్ స్క్రీన్ లో 100 వచ్చింది సార్, మీరు దాన్ని 999 కూడా పెట్టొచ్చు అన్నారు కదా. ఒకవేళ నా సెర్చ్ హిట్ 10,000 దగ్గర ఉంటే అక్కడ 10,000 ఎంటర్ చేయడానికి లేదు. ఊహించకండి, అన్ని ప్లాంట్లు లేవు మార్కెట్ లో, అన్ని ఎవరు ప్లాంట్లు పెట్టరు. ఓకే, అందుకే అంటే ఏ స్క్రీన్ లో అయినా 999 ఉంటుంది మాక్సిమం. వాడు ఓకే ఆ స్క్రీన్ బట్టి మారిపోతా ఉంటాడు, డోంట్ వరీ. ఓకే, ఆ స్క్రీన్ లో 999 కి ఇచ్చాడు. స్క్రీన్ కెపాసిటీ 999 వరకే, అంతకు మించి వెళ్ళడానికి ఉండదు. ఎవ్వరు కూడా ఎంత పెద్ద కంపెనీ అయినా 180 కంట్రీస్ లో బిజినెస్ చేస్తున్న కంపెనీ కూడా ఆ 999 దాటి వెళ్ళలేడు వాడు. అన్ని ప్లాంట్లు ఉండవు. ఇప్పటి వరకు మీరు చూసిన మాక్సిమం ప్లాంట్ ఎంత నెంబర్? మాక్సిమం ప్లాంట్ అంటే నేను హార్డ్లీ చూసిన మాక్సిమం ప్లాంట్ కి అరౌండ్ 58 ప్లాంట్స్ అండి. ఓకే 58 ప్లాంట్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క కంట్రీలో అట్లీస్ట్ 2 ప్లాంట్, అంటే కొన్ని కంట్రీస్ లో కొన్ని డమ్మీ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. అలా పెట్టుకుంటూ వెళ్తే 180 ప్లాంట్స్ దాటేసి ఉంటాయి. ఒరిజినల్ గా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్న ప్లాంట్స్ 58 అని చెప్తున్నాను. ఓకే. అవి కాకుండా డమ్మీ ప్లాంట్స్ ఉంటాయి చాలా వరకు. అంటే ఊరికినే క్రియేట్ చేసి వాటిని ట్రాన్సాక్షన్ కోసం వాడుతూ ఉంటారు. అలా వెళ్తే 200 వరకు ఉంటాయి, అది వేరు. ఒక కంట్రీ నుంచి పట్టుకుంటూ వెళ్తాం కదా. సో అది ఎనీహౌ. ఇంకా ఏదైనా డౌట్ ఉందా? వాళ్ళకి ఓకేనా? సో ఏం డౌట్ లేకపోతే కస్టమర్ క్రియేట్ చేయండి, జాగ్రత్తగా క్రియేట్ చేస్తూనే